దేవుని పాదాల దగ్గరికి రావడం మనకి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ఈరోజు మన అంశాన్ని చదువుకుని దానిని ధ్యానం చేద్దాం. దయచేసి చదవండి. ఆయన దాన్ని బహుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపలేదని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. చాలు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మన అంశం ఏంటంటే రెండు చెట్లు అనండి. రెండు చెట్లను గురించి మనం నేర్చుకోవచ్చు. ఈ రెండు చెట్లను గురించి యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఇలాగ రాసి ఉంది. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదను విని, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాసెను. ఇక్కడ నా ప్రియుని గూర్చి పాడేదని వినడం చెబుతూ, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదను వినడి. అతని ద్రాక్ష తోట, ప్రియుడు ఎవరంటే యేసు ప్రభువారు. ఆయనకున్న ద్రాక్ష తోట ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం, యోధా జనాంగం. ఇశ్రాయేలును బట్టి, యోధా జనాంగాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా ప్రవక్త ప్రవశిస్తూ ఉన్నాడండి. ఈ యెషయా ప్రవక్త ప్రవశిస్తున్నటువంటి ఈ మాటలో 7వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అని ఉంది కదా. ఎవరు ఈ ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు ఈ వనము అంటే యోధా మనుష్యులు. దేవునికి ఇష్టలైనటువంటి వారు వీళ్ళు. అంటే ఇశ్రాయేలులోనే యోధా వారు కూడా ఉన్నారు కదా. అయితే యోధా వారు సెపరేటెడ్ పీపుల్ అన్నమాట. వీరేమో దేవునికి వనము లాంటి వాళ్ళు, ఇశ్రాయేలులేమో తోట లాంటి వాళ్ళు. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. వీరు మధ్యలో అనగా సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటే వీళ్ళన్నమాట. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఇక్కడ ద్రాక్ష తోట ఒకటి నాటించాడు. అది శ్రేష్టమైన ద్రాక్ష తోట. ఆ నాటేటప్పుడు ఎలాంటి తీగలు పెట్టాడు అంటే శ్రేష్టమైన తీగలని ఆయన నాటించాడు. ఆ శ్రేష్టమైన తీగలు నాటించాడు. దానికి ముందు ఆయన చేసిన పని ఏంటంటే ఆ భూమి మంచిదా కాదా అని చూశాడు ఆయన. మంచిదా కాదా, ఈ శ్రేష్టమైన తీగలను ఇక్కడ నాటితే బాగా ఫలిస్తాయా ఫలింపవా అని చూశారు. అందుకనే అక్కడ ఏమని రాస్తున్నాడు, సత్తువ భూమి గల కొండ మీద అనుంది. ఆ కొండ ఎలాంటిదట, సత్తువ అంటే ఆ కొండలో మంచి కొండ, సత్తువ కలిగినటువంటి కొండ. సారాంశం, సత్తువ అంటే ఏంటంటే సారాంశం కలిగినటువంటి కొండ. ఆ సారాంశం కలిగినటువంటి ఆ కొండ మీద ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. అయితే దాన్ని ముందుగానే సత్తువందోలో చూశాడు, దానిలో ఉన్న రాళ్ళు ఏరాడు, దాన్ని బాగా త్రవ్వాడు, దానికి ఆటంకంగా ఉన్నాయన్నీ కూడా తీసి పడేసాడు, మెత్తగా ఉందో లేదో చూసుకున్నాడు. ఆ సారాంశం కలిగినటువంటి చక్కగా ఏ లోపము లేనటువంటి తీగలను తెచ్చి నాటాడు అన్నమాట. ఏ లోపము లేని తీగలు తెచ్చి నాటాడు. అయితే ఇప్పుడు అది ఆ సత్తు గల భూమిలో నాటింప చేసిన తర్వాత నాటేసి ఊరుకోలేదు. వాటి మధ్యన బురుజులు చేయించాడు. నీళ్లు నిలవబెట్టి ఆ నీళ్లను తోడి ఆ మొక్కలకి వేయడానికి పనివాడిని పెట్టాడు. ఆ పనివాడు చక్కగా నీళ్లు తోడి ఆ తోటంతా తడుపుతున్నాడు. ఎప్పటికప్పుడు సంరక్షణ చేస్తున్నాడు. పురుగులుంటే ఏరుతున్నాడు. ఏదన్నా జబ్బు చేస్తే దాన్ని జాగ్రత్తగా మానుపుతో అన్నాడు. తోట ఫలించాలని ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే భూమి సత్తువ కలిగిందే, తీగలు కూడా
సారాంశమైనటువంటి తీగలే. అక్కడ రాశాడు కదా, ఏమని రాశాడు? ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన ప్రియుని గురించి పాడేదని చూడండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట వండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఎలాంటి తీగలు? శ్రేష్టమైన తీగలు. అవి లోపము లేని తీగలు, ఫలించే తీగలే నాటాడు. అవి ఎంత శ్రేష్టమైనవి అంటే చాలా శ్రేష్టమైనవి. మనము విత్తనాలు తెచ్చినప్పుడు అవి మంచివో కాదో జాగ్రత్తగా చూసుకుంటాం కదా. మొదట ఏం చేస్తాం? మా నాన్నగారు ఏం చేసేవారంటే ఆకుమడేసేటప్పుడు ముందు కొబ్బరి చెప్పు ఒకటి తీసుకుని ఆ కొబ్బరి చెప్పులో మట్టేసి అందులో ఈ ధాన్యపు గింజలు వేసేవారు మా నాన్నగారు. బాగా మొలుతున్నాయో లేదో చూసుకునేవాడు. బాగా మొలిసి అనుకోండి విత్తనం బాగుందని చెప్పి అప్పుడు పట్టుకెళ్ళి పొలంలో నాటువాడు. మరి ఇప్పుడు అలా చేస్తున్నారో లేదో నాకు తెలియదు. చేస్తున్నారా? మా నాన్నగారు అలా చేసేవారండి. కొబ్బరి చెప్పులు వేసేవారు అన్నమాట ఆయన. అయితే అప్పుడు ఆ విత్తనం బాగుందని చెప్పి తీసుకెళ్లి చేలో నాటుతుండేవాడు. అదే బాణీలో నేను కూడా చేశాను. ఎందుకంటే రామవరం పొలాల్లో నేను ఒక 5 ఎకరాలు పండించాను చక్కగా. అమ్మగారిని పెళ్లి చేసుకున్నాక మన ఆవిడ కూడా తీసిపోయాను కొత్తగా పెళ్లి చేసుకుంటే చేలోకి. ఆవిడేం చేస్తుంది పాపం, చదువుకుని వచ్చింది, తీసుకెళ్ళిపోయాను. ఎందుకంటే ఇంటికాడ ఒక్కరితో ఉంటుందని చెప్పి. ప్రియులారు ఎందుకు చెప్తున్నానంటే పొలం పని కూడా చేసినటువంటి వ్యక్తిని నేను, వ్యాపారం చేసిన వ్యక్తిని. అన్నట్లో ఏలేటి వదిలేసాం అనుకోండి, చివరికి యేసు ప్రభు పనికి వచ్చాం మేము. హల్లెలూయా. అన్ని వదిలేమన్నాడు దేవుడు, అన్ని వదిలేసాం. ప్రభు అన్నాడు ఇంకా నా పని చేయవయ్యా అన్నాడు. అంతే, చచ్చే వరకు దేవుని పని చేయడమే. ఇది ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటున్నానండి. ప్రియ స్నేహితులారు, దయబిడ్డలారు, ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే ఇప్పుడు శ్రేష్టమైన తీగలనే నాటాడు కదా. మీరు ఇక్కడ గమనించండి, భూమి సత్తు కలిగినటువంటి భూమి, తీగలు కూడా శ్రేష్టమైన తీగలు. మీరు మల్లెంట్లు ఉంటాయి కదా, మీకు ఎంతమంది ఎవరింటి దగ్గర ఉన్నాయి చెప్పండి? మల్లె తీగలు, కొన్ని మల్లె తీగలు అక్కడొకటి 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 కాస్తాయి. కానీ ఒక మల్లె తీగ ఉంది, ఆ తీగ నిండా పువ్వులేనండి. ఆ తీగ నిండా. ఎందుకంటే నేను కూడా మల్లె పువ్వులు అమ్మాను. మా ఇంటి దగ్గర మల్లె తీగ, ప్రతి దాంట్లో అనుభవం చెప్తున్నాను కదా, ప్రతి దాంట్లో ఏలెట్టు విషయం చెప్తున్నాను కదా. మా ఇంటి దగ్గర మల్లె తీగలు పెట్టి ఆ మల్లె తీగలు నీళ్లు పోసి కనకంబరాలు కూడా వేసి, కనకంబరాలు అమ్మి, అంటే మా ఇంటి ముందు పడాలు చేరుంది, ఆయన కనకంబరాలు మల్లెపూలు అమ్మేవాడు. నేను మా ఇంటి దగ్గర వేసి ఆయనకి పట్టుకెళ్ళి ఇచ్చేసేవాడిని. ఆయన తెచ్చుకుని అమ్ముకునేవాడు అనమాట. ప్రతి దాంట్లోనూ కూడా చీపురు పుల్లలు కూడా కోసి అమ్మానని చెప్పాను కదా, చెప్పానా? ఎందుకంటే ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళి వస్తూ వెళ్ళిపోయేటప్పుడు బైబిల్ కొడవలు పట్టిపోయామని సంచులు వేసుకుని ప్రార్థన చేసుకుని వచ్చేటప్పుడు వరకైనా ఎందుకు రావాలా, 2 కట్టలు కోసుకుని వచ్చి అమ్ముకుని నా అవసరాలు తీర్చుకునేవాడు అన్నమాట. ఓకే, అవునా కదండి? ఎందుకు వరకైనా ఎందుకు రావాలా? ఇంకా చేసే పని ఉంది, ఇంటికి వచ్చి చేసే పని ఉంది, ఓడబడిసే పనే ఉంది. అదేదో 4 పొలాలు తెచ్చుకుని అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయి కదా. మా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా బ్రతకొచ్చు కదా. ఇది నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అలవాటు అన్నమాట. ఎందుకంటే ఇలాంటి చెప్తుంటే పిల్లలు కొంచెం ఎంకరేజ్ అవుతారని చెప్తున్నాను అన్నమాట. మేము ఇలా ఉండాలేమో అనే ఒక ఉద్దేశం వాళ్ళకి కలుగుతుంది, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా. అంటే ఏ పని, మంచి పని చేయడానికి సిగ్గుపడాల్సిన పని ఏమీ లేదండోయ్. మంచి పని చేయడానికి సిగ్గుపడాలి. ఇప్పుడు చెడ్డ పని చేయడానికి సిగ్గుపడతలేదు చాలా మంది. మంచి పని చేయడానికి సిగ్గుపడడం దేనికి చెప్పండి అమ్మా? అదే అంటున్నాను, చెడ్డ పని చేయడానికి సిగ్గుపడతలేదు, మంచి పని చేయడానికి ఎందుకు సిగ్గుపడాలి? కాబట్టి ఎంకరేజ్మెంట్ కోసం నేను చెప్తున్నాను, నా అనుభవాలు సాక్ష్యాలు చెప్తున్నాను. భూమి సత్తువైనప్పుడు, తీగలు సత్తువైనప్పుడు మరి ఇది ఏ పళ్ళు ఫలించిందని రాస్తుంది ఇక్కడ? ఏ ఫలాలు ఫలించింది? ఎలాగొచ్చింది? కారు ద్రాక్ష. విత్తనం పాడైపోయిందా, లేకపోతే భూమి పాడైపోయిందా, లేకపోతే నీరు తేడా, లేకపోతే యజమానుడు తేడా? ఏది తేడా కాదు. అక్కడ జాగ్రత్త చూడండి, ఏది తేడా కాదు. మరలా చదువుతున్నాను, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అండి. ఆయన దానిని బాగుగా త్రవ్వాడు, రాళ్ల నేరాడు, అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. దాని మధ్య బురుజు ఒకటి వేయించాడు, ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపబలనని ఎదురు చూస్తుండను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఇది ప్రాబ్లం. యజమానుది ప్రాబ్లం లేదు, భూమిది ప్రాబ్లం లేదు ఏండి, తీగది కూడా ప్రాబ్లం లేదు. బుర్జు, అదే బుర్జు అంటే అదే నీళ్లు పోసి తొట్టే.
మీకు అర్థమయ్యేలా చెప్తానండి నేను చెప్తానండి. గురుజీ అంటే మీకు చెప్తాను. తాడి చెట్టుని కాలువ కింద ఇలాగ తవ్వి అందులో నీళ్లు పోసి వారు దూడ తాగడానికి ఎంతమంది తెలుసు? ఇప్పుడు తాడి చెట్టుని ఆ పూర్వకాలంలో తొట్లుండి ఏంటండి, ఈ తాడి చెట్టు తొలిపించి జాగ్రత్తగానే నీళ్లు తోడిపోతే దూడలు వచ్చి నీళ్లు తాగి కదా. అది మనకు కొద్ది గొప్ప తెలుసు. ఈడ తెలదు మళ్ళానే తర్వాత ఈ తరం వారికి తెలదు. మనం ఇది తెలాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళాలని మనకు తెలుస్తుంది ఏంటి. మరలే తొట్టోడు తొలిపించాడు. తొట్టు దేనికి? ద్రాక్ష పళ్ళు కాసేస్తాయి, చక్కగా గానుగాడేద్దాం, దంచేద్దాము, ఆ రసం తీసుకుని తాగేద్దాం అని ముందే ప్లాన్ లో ఉన్నాడు ఈయన. రెండు ఉన్నాయి అక్కడ, బురుజు ఉంది, తొట్టి ఉంది, రెండు ఉన్నాయి కదండి. తొలిపించాడు అంటే ద్రాక్ష రసం కోసం ముందుగానే. ఇవన్నీ బాగానే ఉన్నాయి. యజమానుడు ఏ తప్పు చేయలేదు, కావలవాడు కూడా అతను కూడా ఏది తప్పు చేయలేదు. మరి ఎందుకు కారు ద్రాక్ష కాసింది? చాలా మంది అంటారు, ఒరే నేను ఎంత చక్కగా కన్నానురా నిన్ను, ఎంత ముద్దుగా పెంచానురా నిన్ను, ఎన్ని కావాలంటే అది పెట్టినరా నిన్ను, ఎంత బహుగా పెంచినరా నిన్ను, ఇలాగ తయారవుతావు అనుకోలేదురా. కండం ప్రాబ్లమా? పెంచడం ప్రాబ్లమా? పెంచడం ప్రాబ్లం లేదు, కనడం ప్రాబ్లం లేదు. మరి ఎందుకలా తయారాడు రౌడీలాగా? ఎందుకలా తయారాడు నీచుడిలాగా? ఎందుకలా తయారాడు అబద్ధపు కోరులాగా? ఎందుకలా తయారయ్యాడు ఒక రౌడీలాగా? ఆలోచించండి. ఎందుకు తయారాడు అంటే వాడు నేచర్ ఎక్కడో తేడా పడుతుంది. నేచర్ ఎక్కడో తేడా పడుతుంది ప్రియులారా. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని అంటే తేరామోసు చూసేసరికి ఏంటంటే కారు ద్రాక్షల కాశ శ్రేష్టమైన తీగలుగా ఉన్నప్పుడు కారు ద్రాక్షలు కాయడం ఏంటండి? అది కారు ద్రాక్షలు కాయడం ఏంటండి? కారు ద్రాక్షలు కాయడం ఏంటండి? ఎక్కడో మొత్తానికి తేడా పడుతుంది అన్నమాట. ప్రియ స్నేహితులారా, దయబిడ్డలారా, ఆలోచించాల్సిన విషయం. నేను మరలా చెప్తున్నాను, మనము ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు రెండు చెట్ల గురించి చెప్తాను. ఒకటి ఫలించే మంచి చెట్టు, ఒకటేంటి మంచి చెట్టు, మంచి ఫలములు ఇచ్చేటువంటి చెట్టు. ఈ చెట్టు గురించి మనము నేర్చుకోవచ్చు. అయితే ఎంత పెంచితే కారు ద్రాక్షలు కాసింది. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు అలా చేశారు అనంటే దేవుడు వారిని బహుగా పెంచుకుంటూ వచ్చాడు, ఏది కావాలితే అది ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళ నేచర్ ఎలాగైపోయింది అని అంటే ఒక బొమ్మను చేసుకుని దానికి సాగిలపడి వారి జీవితం అంతటిని కూడా సర్వనాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, వారి జీవితాలని నాశనం చేసుకున్నారు. వారిని బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు. యోధా జనాంగాన్ని బట్టి చాలా బాధపడుతున్నాడు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. బిడ్డను బాగానే కన్నాం, బాగానే పెంచాం, కానీ ఎందుకు అలా తయారయ్యాడు అంటే మనం చెప్పలేము. వాడు ఏదేదో మనసులో పెట్టుకుని అలా తయారయ్యాడు. అది చెడ్డ స్నేహమైన అయి ఉండాలి, లేదంటే ఎక్కడో తేడా అయినా కొట్టుండాలి. ఈరోజు నేను అదే చెప్తున్నాను. అందరూ భక్తిగానే కనబడుతున్నారు, కానీ నిజమైన భక్తిని ఎవరు చూస్తున్నారో తెలుసా? దేవుడు చూస్తున్నాడు. నిజమైన భక్తి ఏంటో ఆయనకు తెలుసండి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేస్తున్నాడండి. ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆ గొర్రెలను మేకలను వేరు చేసే టైము దగ్గర పడుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ మంచి తీగలుగా ఉండి మంచి ద్రాక్ష పండ్లని మనము ఇవ్వాలి. కారు ద్రాక్ష త్రాగితే మనకు జబ్బు చేస్తుంది. అదే మంచి ద్రాక్ష త్రాగితే మత్తునిచ్చి గాయము కట్టబడుతుంది, ప్రాణము తెప్పరిల్లుతుంది, సంతోషంగా ఉంటామని ప్రభు పేట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఈ ద్రాక్షవల్లిని ఒక స్త్రీతోటి కూడా పోల్చాడు దేవుడు. 128వ కీర్తన 3వ చరణం చదువుకుందామండి. 128వ కీర్తన 3వ చరణం. నీ భార్య ఫలించు చూడండి, నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. ఎవరి లోగుట? ఎవరైనా ఆ పైన చదవండి, ఇంకా పైన చదవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ. చాలా ఫాస్ట్ గా ఉన్నారు. మీకు అందరికి వందనాలు. హల్లెలూయా. అలా ఉండాలన్నమాట.
నువ్వు చదువుతావా నేను చదవనా, నువ్వు తన్నుతావా నేను తన్నా, నువ్వు కొడతావు నేను కొట్టినా, నువ్వు వెళ్తావు ఫైటింగ్ నేను వెళ్ళా అన్నట్టు ఉండాలన్నమాట. హల్లెలూయా. యుద్ధ వీరులా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ఆ స్త్రీని ద్రాక్షవల్లితో పోల్చాడు. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. భార్య నీ లోగుట ఫలించాలంటే ఆ యజమానుడు ఎలా ఉండాలంటే యెహోవా యందు భయము భక్తి గలవాడుగా ఉండాలి, ప్రార్థన పరుడుగా ఉండాలి, దేవుని అడుగుజాడలో నడిచేవాడుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలి, దేవుడు ఆశను నెరవేర్చేవాడుగా ఉండాలి, ప్రభు చెప్పింది చెయ్యాలి, ఆయన అడుగుజాడలో నడవాలి. అప్పుడే తన భార్య ఫలించు ద్రాక్ష తీగలా ఉంటది, పిల్లలేమో ఒలివ మొక్కల్లా ఉంటారు, భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల్లా ఉంటారు. యజమానుడు భక్తిగా ఉంటే భార్య భక్తిగా ఉంటది, భార్య ఫలిస్తుంది. భార్య ఫలించిందంటే పిల్లలు ఒలివ మొక్కలా ఉంటారు. ఇప్పుడు ఈ ద్రాక్ష జ్యూస్ తాగితే జబ్బు కడుతుంది. ఒలివ నూనె దేవుని బల్ల దగ్గర లేకపోతే దేవుని బలిపీఠం దగ్గర జ్యోతుల్లాగా వెలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే భార్య భర్తకు పిల్లలకు ఔషధంగా ఉంటది. పిల్లలు ఒలివ మొక్కలాగా ఉండి దేవుని దగ్గర దీపాల్లా వెలుగుతారు. ఆ కుటుంబం ఎంత ఆశీర్వదింపబడుతుంది. అందుకనే నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును అని చెప్పాడు. మంచి చెట్టు అలా ఫలిస్తుంది. లోకాసు వార్త 13వ అధ్యాయం 6-9 వచనాలు చదువుకుందాం అండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. చాలు జాగ్రత్త వినండి. స్టోరీ అంతా మనకు తెలిసి చదివితే టైం అయిపోద్ది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ద్రాక్ష తీగ అని చెప్పుకున్నాం. యోధా జనాంగం అంజూరపు చెట్టు, అది వనం అన్నాడు కదా. ఇశ్రాయేల్ ఏమో ద్రాక్ష తోట అన్నాడు కదా. యోధా జనాంగమేమో వనము అన్నాడు కదా. కాబట్టి యోధా జనాంగం వనం, ఇశ్రాయేలు ద్రాక్ష తోట. ఇక్కడికి వచ్చేసరికి ఫలించని అంజూరపు చెట్టుతో యోధా జనాంగాన్ని పోల్చాడు. ఆ యజమానుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు అది బాగా పండాలని. 3 years తర్వాత అలా వెయిట్ చేస్తున్నాడు కానీ అది పండాలనుకుంటున్నాడు కానీ ఫలింపునకు రాలేదు. యజమానుడు వచ్చి చూశాడు. వచ్చి చూసేసరికి దాని ఫలాలు లేవు. 3 సంవత్సరాల నుంచి లేవు దీనికి ఫలాలు. నేను వస్తున్నాను చూస్తున్నాను, దీనివల్ల నేల వ్యర్థమైపోతుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే దీన్ని అర్జెంటుగా నరికే అని చెప్పాడు. అర్జెంటుగా నరికే అని చెప్పాడండి. అర్జెంటుగా నరికేమన్నాడు. అర్జెంటుగా నరికేమంటే యజమాని అంటాడండి, వద్దు నేను మరలా ప్రయత్నం చేస్తాను, బాగా త్రవ్వుతాను, నీరు పెడతాను, ఎరువేస్తాను, ఈ సంవత్సరము మట్టుకు దీనిని వండలేమో, ఫలించినా సరే లేని ఎడలా మీరు చెప్పండి నేనే నరికేస్తాను. హల్లెలూయా. యజమానుడు 3 సంవత్సరాలు తోటమాలి 3 సంవత్సరాల నుంచి పెంచాడు కనుక ఆ చెట్టు మీద అతనికి చాలా ప్రీతి ఉంది అండి. పెంచిన చెట్టుని చేతులతో పెంచిన చెట్టుని చేతులా నరికేయడం అంటే చాలా కష్టం కదండి. ఎంత కష్టం అండి. మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు వేసాను, అన్నీ ఒకేసారి వేసాను, కానీ ఒక చెట్టు కాస్తుంది, మిగిలిన చెట్లు కాస్తలేదు. నరికిపడినా నేను చెప్తున్నారు అందరూ, నేను అంటున్నాను చూద్దాలే కాస్తదేమో అంటున్నాను, కానీ ఇప్పటికి పోతలేదు. ఒక చెట్టు మాత్రం చిత్తకాత్మ దొంగలు కూడా తినేస్తున్నారు. నేను లేవు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. ప్రియులారు తినేవండి, తినే పాలని ఎవడు కాయలేం, అంతే కదండి. అలాగని మనం ఎంత అదుపులో పెడదామన్నా మనం దగ్గర ఉండి చూడలేం. ఆ మనసు వాళ్ళకి రావాలి, దొంగతనం చేయకూడదనే మనసు వాళ్ళకి రావాలి, అంతే కదండి. తినే పనులు మనం ఎక్కడ ఆఫ్ చేయగలం చెప్పండి. జాగ్రత్త గమనించాల్సిన విషయం. 3 సంవత్సరాల నుంచి కూడా ఇది ఫలించాలా ఆయన చూస్తున్నాడు కానీ ఫలించలేదండి. కోపం రాదండి. మరి ప్రియులరా, సంఘము కూడా అలాగే ఉంటుంది. సంఘం ఏం చేయాలంటే ఫలించాలి. సంవత్సరం వెంబడి సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం ఫలించాలి. గొర్రెల మందను పెద్ద చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏం చేస్తుండాలి? గొర్రెలు పిల్లలు పెట్టుకుంటూ వెళ్ళాలి. పెట్టలేదు అనుకోండి, అప్పుడు మెడట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడ మెత్తరు, ఎవడమంటారు? కట్టుకోడు, మేదరోడు. ఎవడమ్మా మేదరోడు అందరు? పొదనేది కత్తి ఉంటుంది వాడి దగ్గర, చక్కగా కూసుకుని అమ్ముకుంటాడు. ఫలించిన సంఘాన్ని కూడా అలా చేస్తాడట. మరి మనం ఫలిస్తున్నామా? మరి ఫలిస్తున్నామా?
కాపు కాయపు ఊరుకుంటాడు ఆయన. ఏం చెప్తున్నాడు? నరికే, అగ్నిలో వేసే, దీనివల్ల ఉపయోగం ఏముంది అని చెప్తున్నాడు కదండి. ప్రియమైన దేవుని పిల్ల, కడుపు నిండుగా దాన్ని ఏమంటారు, పెద్ద గేదెని ఏమంటారండి? గౌడి గేదె. ఇంకో పేరు ఉన్నట్టుంది. కాదు, గౌడి గేదె. పెద్దగా పెద్ద లార్డ్గా కనబడుతుంది. అది అంటే లార్జెస్ట్గా కనబడుతుంది అండి. పెద్దగా కనబడు గౌడి గేదె. కానీ తీరమోసు దాని పాలు పితికితే 1/2 లీటర్ వచ్చింది అనుకోండి, తింటం ఎంత తింటది? అది ఎంత తింటదమ్మా? బండి గడ్డి తినేద్ది. కానీ ఇచ్చేటప్పుడు ఎంత ఇస్తుంది? ఎందుకంటే దాన్ని మేపడం ప్రయోజనం ఏముందండి? ఈరోజు సంఘాన్ని కూడా అలాగే దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. సంఘము ఫలించాలని కోరుకుంటున్నాడండి. సంఘం అనే వనం ఫలించాలని కోరుకుంటున్నాడు. కనీసం సంవత్సరానికి సంఘమంతా కలిపి 2 ఆత్మలను కనొద్దా? కనకపోతే దేవుడు ఊరుకుంటాడా? సాక్ష్యం చెప్తున్నారా? స్వార్థ ప్రకటిస్తున్నారా? వెళుతున్నారా గృహాలకి? అన్యజనంగాని స్వార్థ ప్రకటించకపోతే దేవుడు బాధపడుతున్నాడు. ఏదో మనకు మనమే లార్డ్లా ఉంటే సరిపోదండి. వెళ్ళి దేవుని సేవ చేయాలి. మనం అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించగలగాలి. ఆత్మలను కనాల. ఆత్మల కనాలనే ప్రయాసం ఉండాలి. ఎలాంటి ప్రయాసం ఉండాలంటే, ఒక గర్భిణీ స్త్రీకి ఉన్నంత వేదన, ఒక గర్భిణీ స్త్రీకి ఉన్నంత దాన్ని ఏమంటారు? ప్రసవ వేదన. ప్రసవ వేదన అద్భుతమైన మాట అండి అది బైబిల్లో. కేవలం ఒక బైబిలే దాన్ని బాగా ఉచ్చాటన చేస్తుంది. ప్రసవ వేదన ఉన్న వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. ఆ ప్రసవ వేదన ఉన్నప్పుడు నొప్పులు వస్తాయి. ఆ నొప్పుల్లోనే మనం బిడ్డను కనగలుగుతాము. ఆ వేదన లేకపోతే మనం బిడ్డల్ని కనలేము. ఈరోజు సంఘానికి కూడా భారం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. తోట ఎదగకపోవడానికి కారణం ఏంటి? చెట్టు ఫలించిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రసవ వేదన లేదు సంఘానికి. సంఘము ప్రసవ వేదన పడాలండి. ఆ ప్రసవ వేదనలోనే సువార్త ప్రకటిస్తాం. అనేక మందిని మనము ప్రభు దగ్గరికి నడిపించగలమని నేను మీకు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు చదువుతాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కొయ్దురా. అలాగుననే ఆ మాట కావాలి మనకి. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఈ పై వచనాలు 2వ భాగంలో ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనకి ఏం కావాలంటే, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు కాని ఫలములు కాని ఫలములు అంటే కాయకూడని ఫలములు. కాని ఫలములు ఏంటండి? కాయకూడని ఫలములు. కాయకూడని ఫలములను కాని ఫలములు అంటారండి. పనికి రాని ఫలములు అంటారు. ఇప్పుడు సంఘం ఎప్పుడు ఎలా ఉండాలంటే మంచి చెట్టులాగా ఉండాలి. మంచి ఫలములనే ఫలించాలి. ఎందుకు అని అంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, దాని వేరులో నుండి అంకురము ఎదిగి ఫలించెను. దాని వేరులో నుండి ఏమి ఎదుగుతుందట? అంకురము. అంకురం అంటే ఏంటి? చిగురు అన్నాడు, అంకురము అన్నాడు. అమ్మా, మొగ్గ. మొగ్గ అంటే చిగురు కంటే కింద ఉండే కాండాన్ని ఏమంటారు? మొగ్గ. కాబట్టి మొగ్గ ఎదుగుతూ ఉండాలి, చిగురు కూడా ఎదుగుతూ ఉండాలి. అంకురం ఎదుగుతుంది, చిగురు కూడా ఎగురుతుంది. అంటే మనము ప్రారంభంలోంచి పునాదిలోంచి ఎదగాలి. ఎక్కడి నుంచి ఎదగాలండి? పునాదిలోంచి ఎదిగితేనే మనం ఎదగగలం. పునాది బలం లేకపోతే రాత్రి చెప్పుకున్నట్లుగా మనం ఎదగలమా? ఎదగలేం. అంకురము ఎదుగుతుంది, చిగురు ఫలిస్తోంది. కాబట్టి అంకురం ఎదిగితే చిగురు కూడా ఫలిస్తూ ఉంటుంది. నేను చెప్పేది అదే. ఈరోజు యెషయా అదే చెప్తున్నాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టనో దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మంచి ఫలముగా వచ్చాడో, ఆయన మంచిగా జీవించాడో, ఆయన జీవితంలో ఎక్కడ చెడ్డ లేదండి. ఆయన జీవితంలో పేరు పెట్టడానికి కూడా కనీసం వెతికి తీసిన చిన్న ప్రాబ్లం కూడా కనబడదండి. అంత చక్కటి పరిశుద్ధమైన జీవితం అయింది.
కానీ ఆయన పిల్లలం కదా మరి మనం, ఆయనకి ఎదగల వద్దండి. అందుకే మంచి ఫలాలు ఫలించాలని చూస్తే కారు ద్రాక్షలు కాస్తున్నామంట. ఎక్కడ తేడా పడుతుంది అది మనం గమనించుకోవాలి. ఎక్కడ తేడా పడుతుందో అది మనం గమనించుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత ఈ లోకంలోని పంపబడ్డాడు. పంపబడిన తర్వాత ఏం చేయాలో అంత తండ్రి చెప్పినట్లు చేశారు. ఆయన తండ్రి చెప్పినట్లు చేసి ఆయన పనంతా ముగించుకుని సమాప్తమైనదని చెప్పి ఆయన ప్రాణం విడిచిపెట్టారు. 3వ రోజున తిరిగి లేచారు. 40 రోజులకి అందరికీ అగుపడ్డారు. ఆయన మన కొరకు రాజ్యాన్ని సిద్ధం చేయడానికి, పరలోకాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళాడు. ఆయన ఉన్న కాడ మనం ఉండాలని తాపత్రయమైంది. అయితే ఆయన తీసుకెళ్ళడానికి మరలా రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఆయనకు లాగా ఎవరైతే ఉంటారో వారిని ఆయనతో పాటు వెంట పెట్టుకుని వెళతాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 55 అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం అండి. అవదు సబ్జెక్టు కరెక్ట్గా మంచి చదివండి. 55 హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తనమును ఆహారమును కలుగుటకే అది చిగుర్చి వర్ధులనట్టు చేయును. నా నోట నుండి వచ్చు ఉండును. దేవునికి స్తోత్రం. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి భూమిని తడిపి ఎలాగ మరలక చిగుర్చి వర్ధలు చేస్తుందో అలాగననే కూడా దేవుని యొక్క వాక్యం వర్షం వంటిదని, దేవుని యొక్క వాక్యం మంచు వంటిదని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి కనుక ఇంత సమృద్ధైన వర్షం మన మీద పడుతున్నప్పుడు, ఇంత సమృద్ధైన మంచు మన మీద పడుతున్నప్పుడు మనం ఏం చేయాలట? చిగుర్చాలి, ఫలించాలి, మంచి ఫలాలు ఫలించగలగాలి. అంతేగాని ఈ వర్షాన్ని పక్కన పెట్టి ఈ మంచుని పక్కన పెట్టి నాకు వద్దు అని అంటే మనం ఫలించగలుగుతామని చెప్పండి? ఫలించలేమండి. ఒకసారి ఒక ఉపమానాన్ని ప్రవక్త చెప్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో కొన్ని చెట్ల గురించి చెప్తాడు. అక్కడ ఏంటంటే చెట్లన్నీ కూడా కలుసుకునే ఒక చోట కలుసుకుని అనుకునేట మనకు ఒక రాజు ఉండాలా, అందరికీ లీడర్ ఉన్నాడు, మనకి లీడర్ ఉండలేదు అనుకున్నాయంట. అనుకుని ఈ ఏం చేసి అంటే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు మమ్మను ఏలుము అని చెప్పి అంట. నువ్వు మమ్మను ఏలుము అని చెప్పి అంట. ద్రాక్ష చెట్టు అన్నట చిచ్చిచ్చి దరిద్రం, నేనేమో మంచి ద్రాక్ష జ్యూస్ని ఇస్తాను, ప్రభు బల్ల మీద ఉంటాను, నేను అనేక మందిని తృప్తిపరుస్తాను, అనేక మందిని నా తట్టు ఆకర్షించుకుంటాను, నా శక్తి చేత, నా రుచికరమైనటువంటి ఆ ఫలభరితమైన జీవితం చేత నిమ్మల పరిపాలన చేయడం ఆ దిక్కుమాల పలికి నేను రానని చెప్పిందంట. ఎవరు? ద్రాక్ష చెట్టు. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఒలివ చెట్టు అందంట చిచ్చి ఆ దిక్కుమాల పలికి నేను రాను, నేను నా ఫలము చేత ప్రభు యొక్క బలిపీఠం దగ్గర మంచి క్రాంతిని ఇస్తున్నాను. నేను నా నూనె రాసుకుంటే అనేక మంది స్వస్థతను పొందుతున్నారు, అంత చక్కగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవాడిని, ఈ దిక్కుమాల పనికి రాను అని చెప్పిందంట. ఆ తర్వాత ఇంకో చెట్టు ఉందండి. ఏం చెట్టు? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిందంట. అంజూరపు చెట్టుని అడిగాట. అదన్నట నా ఫలముల చేత అనేక మందిని నేను స్వస్థపరుస్తున్నాను, నా అంజూరపు ఆకులు తిన్నా, నా అంజూరపు పండ్లు తిన్నా క్యాన్సర్ వ్యాధి పోతుంది, అంత చక్కటి మాధుర్యాన్ని నేను ఇస్తున్నాను, అంత చక్కటి మాధుర్యాన్ని ఇస్తున్నాను. ఇసుగాకి మరి పుండిది కలిపితే ఏ ఆకు వేశారు? అంజూరపు ఆకు ఎత్తినా క్యాన్సర్ కూడా పోయింది మరి కదండి. ఇలాగ నేను స్వస్థపరుస్తున్నాను, ఆ దిక్కుమాల పనికి నేను రానని చెప్పిందంట. ఆఖరికి ఇంకా ఈ 3 చెట్లు ఒప్పుకోపోయేసరికి ముళ్ళకంప దగ్గరికి వెళ్ళి అంట. ముళ్ళకంప అందంట, బాగానే వచ్చారు, ఓకే నేను రాజుగా ఉంటాను, నేను చెప్పినట్టు చేయకపోతే తగిలిటెత్తరమే వాళ్ళందరూ అందంట. ఇమ్మీడియట్గా రాజు అయిపోయిందట ముళ్ళకంప. ఇవాళ చిన్న నెంబర్ పోస్ట్ ఇస్తానంటే ఎగిరిగిరి పడిపోతారు తెలుసా? చిన్న నెంబర్ పోస్ట్కి, అయితే చిన్న ఉద్యోగానికి, చిన్న నాయకత్వం. ఎందుకు డ్వాక్రా మహిళా ప్రెసిడెంట్ అంటే మళ్ళా తిరగలేదు. ఇంకా ఎలానన్నారు ఇట్లా క్షమించండి ఉంటే కనుక లేరు కదా, ప్రెసిడెంట్ లేరు కదా. దేవుని స్తోత్రం. డ్వాక్రా మహిళా ప్రెసిడెంట్ అంటే ఎంత అథారిటీ అండి, ఎంత అథారిటీ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా మనం చెప్తాం.
ఈ సృష్టిని పాలించే అధికారం దేవుడు మనకి ఇచ్చాడండి. యేసు ప్రభు పాదాల దగ్గర ఉండడం మనకు గొప్ప భాగ్యం. మీరు ఎప్పుడైనా దావీదు చరిత్ర చదువుతున్నారు కదా, ఏ రోజైనా సరే ఆయన దేవుని సన్నిధి మీద మక్కువ చూపాడు తప్ప రాజుగా ఉండి రాజరికం మీద మక్కువ చూపాడా? అసలు రాజరికం మీద మక్కువ ఎక్కడ కనపడదండి ఆయనకి. దేవుని సన్నిధిలోనే మక్కువ ఆయనకి. నేను అక్కడ గడపాలని అనుకున్నాడు, ప్యాలెస్లో గడపాలనుకోలేదు, ఎక్కడెక్కడ కూర్చోవాలనుకోలేదు. ఆయన ఎంత గొప్పడైనా సరే కానీ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. కాబట్టి ప్రియులరా, ఇలాగ ఈ చెట్లన్నీ కూడా వచ్చి బ్రతులాడితే 3 చెట్లు వెళ్ళలేదు, ఒక చెట్టు మాత్రం వెళ్ళింది. మొండ్ల చెట్టు అంటే దానికి ఇంకో పేరు ఉంటుంది, కంచిత్రం చెట్టు అంటారు మన భాషలో. ఏ చెట్టు అది? కంచిత్రం చెట్టు అంటే ఏంటనుకుంటున్నారు? దాని పని బాధ పెట్టడమే తప్ప ఏమండి ఎవరికైనా సంతోషం ఉంటుందో దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? అందుకని అదొకటే గత్తర చెట్టు అండి. ఆ గత్తర చెట్టు ఎలుబడి చేయడానికి వచ్చిందండి. మంచి చెట్టు ఏది కూడా వెళ్ళలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులు గమనించండి. రెండోది పనికి మాలించి కాని ఫలములు ఫలించేటువంటి చెట్టు అండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 14 వచ్చిన చూద్దాం. ఎవరు వెళ్ళు అంటే చాలా ఉంది కానీ ఇంకా మీకు చెప్పలేను నేను. ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ పోస్తులను మోసగాండ్రగు పనివారినే ఉన్నారు. ఎవరంటే ఈ పనికిమాలి చెట్టు ఎవరంటే ఇందాక పై మాట తర్వాత వచ్చి భాగంలో చెప్పుకున్నాను చూసారా, అబద్ధ ప్రవక్తలు అనండి, అబద్ధ అపోస్తులు, దొంగ అపోస్తులు. ఇక్కడ ఏమంటారంటే అపోస్తుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారినే ఉన్నారు. మన మధ్యన ఒక పాస్టర్ గారిని పట్టుకుని జైల్లో పెట్టి చితక కొట్టారు. చితక కొడితే ఆ పాస్టర్ గారు ఏంటో నువ్వు ఇలా చేసావని అంటే, నాకు బ్రతుకు తెరువు లేదు, ఇదే బాగుంది, అందుకనే నేను ఇందులోకి వచ్చానని చెప్పాడు. మీకు యూట్యూబ్లో వస్తుంది చూడండి. చితక కొట్టేశారండి. ఎందుకంటే దొంగ అపోస్తులుగా రెడీ అయ్యాడు అన్నమాట. దొంగ ప్రవచనాలు చెప్పడం ఏంటి, ఏదేదో చెప్పడం, ప్రజలను మోసగించడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే అపోస్తులు వేరు, దొంగ అపోస్తులు వేరు. మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తులైన పౌలు గారు కచ్చీపు తీసుకుని దయ్యాలు వెలగొట్టాడే లేదా? ఆ కచ్చీపు ఇంకోళ్ళు దొరికింది, సేవయ అన్నవాడి యొక్క కొడుకులకు దొరికింది. వాళ్ళు ఏం చేశారు? ఆ కచ్చీపు పట్టుకుని దయమా పో అంటే ఏమందండి అంటే డూప్లికేట్ అన్నమాట. ఏమంటారు దీన్ని? డూప్లికేట్. ఆయన దైవభక్తి కలిగిన వాడుగా చేశాడండి. ఆయన కచ్చిపు ఎలాగంటే పోయింది, ఎందుకంటే ఆయనలో శక్తి ఉంది. అది దొరికినంత మాత్రాన్న శక్తి లేదు. ఎలాగంటే పోద్దా, ఏ దైవ పో, ఏ దైవ పో, ఏ దైవ పో, చెత్తక్కుట్టి పడేసిందటండి. మామూలుగా కొట్టలేదండి, గాయాలు చేయబడి వచ్చారండి. ఏం జరిగిందంటే ఆ పౌలు గారు కచ్చీపు తీసుకుని దైవ పో అంటే ఆయన పోయింది కదా, మేము అలా పాయింట్ పోద్ది అనుకున్నాం కానీ చెత్త కొడేసింది అన్నది. అంటే ఏంటిది అంతా కూడా ఆయన చేసేసాడు, నేను ఎందుకు చేయలేను, అంతే కదండి. దొంగ పోస్తులు అంటే గొర్రె చర్మం కప్పుకుని వస్తున్నారని మత్తయి సువార్తలో రాసి ఉంటుంది. మరి వీళ్ళు కాని ఫలములు, వీళ్ళు కూడా అస్వస్థతలు చేస్తారు, వీళ్ళు కూడా దయ్యాలు వెళ్ళగొడతారు. ఒక్కొక్క సందర్భంలో నిన్న మొన్న చూశాను, అతను ఎవరో దయ్యాలు వదలగొడేస్తున్నాడట, రోగాలు వదలగొడేస్తున్నాడట. అతని గురించి లోపలగా బాగా దగ్గరగా ఉండే అర్థమైన ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఇతను ఎంత మోసం చేస్తున్నాడు చూడండి అని. ఆయన ఆఫీసులో జరిగిందంతా కూడా వీడియో తీసి పెట్టాడు. బయట మాత్రం ఎంత పవిత్రంగా ఉన్నాడంటే ఆఫీసులో చూసేసరికి అయ్యో చాలా దారుణం. ఎందుకు చెప్తానంటే దొంగ పోస్తులు అనండి. మన మధ్యలో విజయవాడలో ఎవరన్నా పట్టుకున్నారు. ఆయనేమో రూమ్లో ఒకటి, బయట ఒకటి, టచ్ అంటే పడిపోయేవారు అంతే. ఏటి టచ్ అంటే ఏంటి అని ఆరాధిస్తే ఆయన ఇలా నీళ్లు జల్లితే పడిపోయేవారు. ఏంటి నీళ్లు జల్లితే పడిపోతున్నారని చూస్తే అందులో ఏదో కలిపారని వాళ్ళు టెస్ట్ చేసి చూపించారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఏంటి? దొంగ అపోస్తలు, దొంగ అపోస్తలు. కాని ఫలములో ఫలించేవారు. అయ్యి ద్రాక్ష పళ్ళేనండి, ఈ ద్రాక్ష పళ్ళేనండి. అయ్యి బాబోయ్ అలా కాసేయో, వాటికంటే కూడా ఎంత బాగా కాసేయో అని సారము లేని పళ్ళుని చూసి మోసపోతున్నారండి చాలా మంది.
ఇప్పుడు మంచి చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలం కోసుకుని తినండి, ఇప్పుడు కారు ద్రాక్ష దగ్గరికి వెళ్ళి ఫలం కోసుకుని తినండి. అది ఒక్కటైనా తినడానికి తృప్తికరంగా తినొచ్చు. ఇది నోట్లో పెట్టుకోగానే ఎలా ఉంటది? చేదు కదండి. కారు అంటే ఏంటి? ఉప్పు కారు. పెట్టుకోగలమా నాలుగు మీద? చేదు ద్రాక్ష ఉంది, పిచ్చి ద్రాక్ష ఉంది, చాలా ఉన్నాయి ద్రాక్షలు బైబిల్లో ప్రభు చెప్పినాయి. కారు ద్రాక్ష నోట్లో పెట్టుకొని, మరి కలరు కలర్ ద్రాక్ష కలర్ లాగా ఉంటది కదా. కలర్ను చూసి మోసపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడి చెబుదాం హల్లెలూయా. అందుకని కాలి ఫలములు, అబద్ధపు బోధకులు, అపోస్తులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాని ఫలములు ఫలించేవాళ్ళు, కాని ఫలాలు ఫలించేవాళ్ళు, చెడ్డ ఫలములు ఫలించేవాళ్ళు, పైకి నునుపుగానే కనబడుతున్నారు. క్రైస్తవుల కంటే కూడా వాళ్ళు గొప్ప భక్తిగా కనబడుతున్నారు. వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి. దాంట్లో ఇప్పుడుకొచ్చి నేను మాట మార్చుకోలేకపోయానండి. నిన్న కాక మొన్న వచ్చిన కుర్రాడు అంటాడు, బ్రదర్ అన్నారా, బ్రదర్ అన్నారండి. ఏంట్రా నిన్న దాకోగలా అన్నాడు, ఇప్పుడు మాట మారిపోయిందంటే పెద్దయ్య గారు అయిపోయాడు. ఆయన మాట మారిపోయింది, పెద్దయ్య గారు అయిపోయాడు అంతే. మా పాస్టర్ గారు చిన్నప్పటి నుంచి ఉత్తరం అలాగే ఉన్నాడు. మాట మారలేదు, బతుకు మారలేదు, ఏమీ మారలేదు. ఇది నిన్న కాక మొన్న వచ్చేసాడు ఈ పాస్టర్ గారు. ఈయన చుట్టూ జనాలే, మాట చూస్తే అదిరిపోతుంది, ఆయన చూస్తే కడుపు నిండిపోతుంది. కారు మీద వచ్చి ఒకడు డోర్ ఎత్తుంటే ఆ బూటు షూట్ వేసుకుని కింద దిగుతుంటే అబ్బా పెద్దయ్య గారు. ఇంత కష్టపడి మోకాళ్ళు ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చి ఈదులాంటి తిరిగి ఇంటంటా తిరిగి సువార్త ప్రకటించి అమ్మా బాబు అని బ్రతుకులాడు చెప్తుంటే మా పాటర్ గారికి ఎదురు లేదు బతుకు లేదండి అంటారు. ప్రియులారా, గమనించాల్సిన విషయం, మనం ఏం గమనిస్తున్నామో అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు ఇక్కడ బైబిలే చెప్తుంది సుమా, మనం చెప్పుకునే కాదు. అది ఏమనుందంటే వేషము ధరించుకుని వారండి దొంగ పోస్తులను మోసగాండ్రకు పనివారనే అన్నారు. యోహాను సువార్త 10:12 చదువుకుంటే జీతగాడు గొర్రెలు కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చి చూచి గొర్రెలను విడిచి పారిపోతాడు. ఒక రోజు నువ్వు పెట్టింది తింటాడో, పెట్టింది సంపాదించుకుంటాడో, సరైనగా ఆపద ఆటంకము ఏదైనా చిరతపులిలాంటిదో తోడేలాంటిదో వచ్చి నేను ఎత్తుకుపోతూ ఉంటుంటే నువ్వు ఆ నాశనానికి దగ్గరగా ఉంటే పలకరించడానికి కూడా రాడు. అక్కడి నుంచి అంటే అలా పారిపోతాడు. ఎందుకంటే వాడు జీతగాడు, వాడు కన్నవాడు కాదు, వాడు సొంత యజమాని కాదు. ఈ దొంగ పోస్తులు కూడా అలాంటి వాళ్ళండి, దొంగ పోస్తులు కూడా అలాంటి వాళ్ళండి. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇర్మియా గ్రంథము 14:15 చదువుకుంటే ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపివేయదును, వారికి ఆజ్ఞయలేదు, వారితో మాట్లాడలేదు అంటాడు ప్రభు. చాలా మంది వచ్చి దొంగ ప్రవచనాలు చెప్తున్నారట. ఇక్కడ అదే అంటాడు, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ఇర్మియా 14:15 ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను చెప్పమని చెప్పలేదు, కానీ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని ఆడే చెప్పేస్తున్నారట. దేవుడు చెప్పమని ఏడవలని చెప్పడానికి, కానీ పైగా ఏమంటున్నారండి, దేవుడు చెప్పాడు. ఏం చెప్పారు? దేవుడు చెప్పాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని ప్రవచనాలు చెప్పేస్తున్నారట. ఇంకా అంటాడు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, నేను వారితో మాట్లాడేలేదు. కానీ ఎవరిని వాడేసుకుంటున్నారు? వాళ్ళు నన్ను వాడేసుకుంటున్నారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడండి, ఎంత బాధపడుతున్నాడండి అండి. ఇర్మియా గ్రంథం 23:25 కలకంటినని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించే ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. కల వచ్చింది, దేవుడు నాతో కళ్ళు మాట్లాడేశాడు రాత్ర అంటున్నారండి చాలా మంది. నేను ఇప్పుడు వచ్చి ఒక కళ కనలేదండి, ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అలాగంటే లైవ్లో ఉన్న వాళ్ళు చాలా మంది కామెంట్ చేయటం, అరే అబ్బాయి నువ్వు ప్రార్థన చేస్తలేదు, నీ భక్తి లేదు అనొచ్చు. ఏమో మరి నాకు రాలేదు, నేను ఏం చెప్పను, రాంది చెప్పలేను కదా ఇప్పుడు కూడా. రా అవునా, అలా ఎందుకు అనుకుంటున్నారా? జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కలకంటిని చాలా మంది
కలలు కనేస్తున్నారు. ఆ కళలు అంటే కొన్ని కళలు 2 రకాల కళలు ఉంటాయండి. ఒకటి పగటి కళ అనండి, అప్పుడప్పుడు అంటుంటే ఏరా అలా మాట్లాడుతున్నావు పగటి కళ విన్నావా అంటారు కదండి, పగటి కళ. రెండోది రాత్రి కళ అనాలా, ఏ కళ అనాలా? రెండోది కళ అంటే ఏంటంటే అసలు కళకిని స్వప్నమునకును తేడా ఉంటుంది. కళ అంటే ఏంటంటే నిద్రపోయినప్పుడు వచ్చేది కళ, గాఢ నిద్రలో. స్వప్నం అంటే మనం పగలంతా చేసిన పనిని బట్టి అదే ధ్యాసతో ఉంటాం కాబట్టి అదే కనబడదు, దాన్ని స్వప్నం అంటారు. ఈ రెండింటికి తేడా. అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోతాం మనం. కలగంటేనే చెప్పుచు నా నామమున అబద్ధాలు ప్రకటిస్తున్నారు, ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను అంటాడు. అబద్ధాలు ఎందుకంటే చెప్పడం, సువార్త చెప్పుకుంటూ పోతే చాలు. యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించన్నాడు. చాలు, అది సువార్త చెప్తే సరిపోద్ది. కొంతమంది మర్మాలు చెప్పేస్తున్నారు, మర్మాలు చెప్పి ఏం మర్మాలు చెప్పేస్తారండి వీళ్ళు? ఎన్ని మర్మాలు చెప్తే ఏంటి బతుకు మారినప్పుడు? అవునా కదా, బ్రతుకు మారాలి కదండి. కొంతమంది సేవకులు ప్రార్థన చేయడం తెలుసు, వాక్యం ప్రకటించడం తెలియదు పాపం వాళ్ళకి. ఎందుకంటే మోకాళ్ళ ద్వారా ఆత్మలు రక్షించారు. కొంతమంది చాలా బాగా చెప్తారు వాక్యం, ఒక ఆత్మ కూడా రక్షించబడదు. ఏమి చెప్పలేం, అంతే. దేవుడు వాడుకోదు, అంతే. అబద్ధాలు చెప్పకూడదండి, వాక్యాన్ని ప్రకటించండి. మత్తయి సువార్త 24:11 చూసుకుంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అని ఉంటుంది. ఆఖరిగా యాకోబు పత్రిక 3:17 చదవండి, నేను ముగించేస్తాను. 3:17 చదవండి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను. ఆ మాట ఉండాలి, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదినై ఉన్నది. బా, ఎంత మంచి మాట అండి. యాకోబు గారు చెప్పారు. ఇది ఎక్కడి నుంచి వచ్చేదట? ఎక్కడి నుంచి వచ్చేదట? మనంతట మనం తెచ్చుకునేది కాదండి. దేవుడు పైనుంచి తెచ్చేవాళ్ళు మనకి. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది. ఎలాంటిది? పవిత్రమైనది. ఈ పవిత్రమైన జ్ఞానం దేవుడే మనకి ఇస్తున్నాడు. ఈ పవిత్రమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన ఏమంటున్నారంటే 17వ వచనంలో అద్భుతంగా, పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది, తర్వాత నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం అందించు. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి, ఒక్కొక్కటి ఒక ప్రసంగం. ఒకటేంటి? మంచి జ్ఞానాన్ని ఇచ్చేది. రెండోది సమాధానం ఇచ్చేది, మృదువుగా చేసేది, సులభంగా లోబడేటట్టు చేసేది, కనికరంతో నింపేది, మంచి ఫలంతో నిండుకునేది, పక్షపాతం చూపించినటువంటి, వేషధానం లేకుండా చేసేది, నీతి ఫలము సమాధానము వేరే వారి సమాధానం ఇచ్చేది. దేంట్లో ఉంది ఇదంతా కూడా? పైనుంచి వచ్చే జ్ఞానం. లోక జ్ఞానం కంటే పైనుండి వచ్చే జ్ఞానం సంపాదించుకోవాలి. ఏమండి? ఆ జ్ఞానమే మనల్ని మంచి ఫలాలు ఫలించే వారిగా, మంచి ఫలాలు ఫలించే సంఘముగా, మంచి ఫలాలు ఫలించే సేవకునిగా మనల్ని చేయగలదు. అందుకని ఆ జ్ఞానం కోసం ఎదురు చూద్దాం. మిడిమిడి జ్ఞానంతో అర్థం చేసుకోవద్దు. ప్రభు కృపను బట్టి దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం. కొన్ని మాటలు దేవుని మన వెనుకలో దీవించుకునే టైం ఎక్కువ ఉండొచ్చు, దయచేసి ఏమనుకోవద్దు. పెద్ద సబ్జెక్ట్ ఏం పేరు పాప పేరు?